రామలింగేశ్వరరావు గారికి అత్యంత ప్రియ మిత్రము, యోగ విద్యా నిపుణుడు, యోగాచార్య, నాకు కూడా చాలా దగ్గరివాడు శ్రీ గట్టి వేదభాస్కర్ గారు. వేదికను అలంకరించిన పెద్దలకి, సభలో ఆశీస్సులు మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మన తెలుగు భాష మీద ఒక అద్భుతమైన కీర్తన రాశారు ఆయన. అది కీర్తనలాగా ఆంధ్రదేశం అంతా వ్యాపించిపోయింది. చక్కెర గలిపిన తీయని కమ్మని తోడు పెరుగు తెలుగు, చక్కని పలుకుల సొబగుల నడకల హంస హొయల బెడగు, నన్నయ తిక్కన ఎర్రన పితికిన ఆవు పాల పొదుగు, చదువుల తల్లికి సుమధుర శైలికి పుట్టి నిల్లు తెలుగు, చక్కెర కలిపిన తీయని కమ్మని తోడు పెరుగు తెలుగు. ఎంత అద్భుతమైనటువంటి సాహిత్యం! మన యొక్క భాష యొక్క సౌందర్యం, మాధుర్యం, తీయదనం ఆ పాటలో అలా అద్భుతంగా పోషించారు. దాంట్లో ఇంకా శివుడి గురించి, ఇవాళ శివరాత్రి గురించి, శివుడి గురించి చెప్పాలి అంటే జానపదులు పాడుకునేటువంటి ఆ శివుడి పాట ఎంత అద్భుతంగా ఒకటి రాస్తారు. ఈశ్వరయ్య శంకరయ్య ఈశేషయ్యో నీ సేతలన్నీ ఇంతలయ్య పరమేశయ్యో, ఇసమిస్తే మింగుతావు యారికైన లొంగుతావు, గజశరమం గట్టుకోని గానుగెద్దు నెక్కుతావు, ఈశ్వరయ్య శంకరయ్య ఈశేషయ్యో నీ సేతలన్నీ ఇంతలయ్య పరమేశయ్యో, బూది పూసుకుంటావు బొవ్వాడుక్కుంటావు, భూతాలతో పేతాలతో భుజం కలిపి తిరుగుతావు, జడలు గట్టుకుంటావు జగమంతా ఉంటావు, జలమ జలమ పాపాలను జలమయమ్ము సేస్తావు, ఈశ్వరయ్య శంకరయ్య ఈశేషయ్యో నీ చేతలన్నీ ఇంతలయ్య పరమేశయ్యో. ఇవాళ మహానుభావులందరూ చదివేటువంటి ఈ పద్యాల్లో ఎన్నో పద్యాలు మేము ఇద్దరం కూర్చుని ప్రయాణం చేస్తున్నప్పుడు, దేవాలయాలకు వెడుతున్నప్పుడు ఎన్నో పద్యాలు నా ఎదురుగుండా రాసినటువంటి అదృష్టం నాకు దక్కింది. అవి చూపిస్తూ యోగి గారు ఇది బాగుందా అంటే మేము ఎదురు అనుకుంటాం, నన్ను యోగి గారు అంటారు, ఆయన కవి గారు అంటూ ఉంటాం, మేము అంటూ ఉంటాను. నేను ఎన్నో పద్యాలు కవి గారు, యోగి గారు ఇది బాగుందా, ఈ పదం వేస్తే బాగుందా అని నాకు చెప్పడం ఎంత అదృష్టం చేసుకున్నానని నేను ఈ పద్యాలు, ఇందులో కొన్ని పద్యాలు, అలాగే కొన్ని పాటలు నాకు కావాలని రాసుకున్నాను. నేను మీ ఇద్దరం ఒకసారి తిరుపతి వెడుతున్నప్పుడు, ఆ మెట్లెక్కి వెడుతున్నప్పుడు అవి అనవసరమైనటువంటి విషయాలు మాట్లాడుకోకుండా ఎక్కడ పడితే అక్కడ భగవంతుని చూసేటువంటి అద్భుతమైనటువంటి భక్తి యోగి అయిన ఈ 25 సంవత్సరాల్లో ఆయన చూస్తున్నాను నేను. ఎటువంటి స్వార్థం లేకుండా నిస్వార్థంగా తన జీవితాన్ని గడుపుతూ ప్రతిఫలాపేక్ష లేకుండా చేసేటువంటి కర్మయోగిగా, తన నిష్కామ కర్మయోగిగా తన జీవితాన్ని గడుపుకుంటున్నారు. వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత మొదలైనటువంటి రామాయణ భాగవతాది గ్రంథాలు చదువుకుంటూ అద్భుతమైన భగవంతునికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని పెంపొందించుకుంటూ జ్ఞానయోగిగా తన జీవితాన్ని సరిదిద్దుకుంటున్నారు. నిరంతరం భగవన్ నామస్మరణలో ఉంటూ ఎక్కడ పడితే అక్కడ, ఎవరు పడితే అక్కడ వాళ్ళలో భగవంతుని దర్శిస్తూ భక్తి యోగిగా తన జీవితాన్ని సరిదిద్దుకుంటున్నారు. యమనియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధులు అనేటువంటి అష్టాంగ యోగాన్ని తన జీవితంలో సాధన చేస్తూ రాజయోగిగా తన జీవితాన్ని మార్చుకుంటున్నారు. అప్పుడప్పుడు నాతో పాటు యోగ సాధన కూడా చేస్తూ ఆసనములు, ప్రాణాయామాలు మొదలైనవి కూడా సాధన చేస్తూ హఠయోగిగా కూడా తన జీవితాన్ని సార్థకం చేసుకుంటున్నారు. అద్భుతంగా సంగీతంతో కూడా తన పాటల్ని సంగీతామృతంతో కూడా చేసుకుని నాదయోగిగా తన జీవితాన్ని ఆనందమయం, అమృతమయం చేసుకుంటున్నారు ఆయన. ఇంకా అద్భుతమైన పాటలు. వృధా కాదు కదా సదా సదా శివ, యథావిధిని భజించుని పదాంభోజ పూజ. ఏదో ఒక మాట ఆ బెట్లెక్కి పెడుతుంటే గోవింద గోవింద అనరండి, స్వామి ఘోషతో కొండెక్కి కదలండి, కొండ గుండెలు మారు మ్రోగా వెంకన్న కోవెలే చేరువైపోగా, గోవింద గోవింద అనరండి, స్వామి ఘోషతో కొండెక్కి కదలండి. ఒక చిన్న స్పందన ఏది జరిగినా కూడా అందులో అద్భుతమైనటువంటి భావం కనపడుతుంది ఆయనలో. అల్లంత దూరాన కోవెలగ పడితే చెట్లు చేతులు ఊపి దారి చూపెడితే, అల్లంత దూరాన కోవెలగ పడితే చెట్లు చేతులు ఊపి దారి చూపెడితే, మేఘాలు పాడేటి రాగాలు వింటూ, మేఘాలు పాడేటి రాగాలు వింటూ, మెట్టు మెట్టుకి స్వామి సిరిగట్టు కెడుతూ, గోవింద గోవింద అనరండి, స్వామి ఘోషతో కొండెక్కి కదలండి.
అలా మెల్లిగా నడిచి వెళ్ళాం, క్యూలో నిలబడ్డాం, గంటల తరబడి నిలబడ్డాం. ఇంకా ఎంతసేపటికి తోస్తున్నారు. అప్పుడు చాలాసేపు అయిపోయింది, నీరసం వస్తుంది, ఇప్పుడా దర్శనం అని చూస్తున్నాం. తీరా ఆ సమయం రానే వచ్చిన తర్వాత అరక్షణం కూడా నిలబడనివ్వలేదు. అరక్షణం ఆయన అద్భుతమైనటువంటి దివ్యమంగళ స్వరూపాన్ని చూడగానే ఒక్కసారి ఆ పక్కకు తోసేశారు. తోయగానే మనం ఏం చేస్తాం, వెంటనే ఇంకా వెనక్కి చూస్తూ ఇంకా తనివి తీరా చూడాలని వస్తూ ఉంటాం. అక్కడే గర్భగుడిలో అద్భుతమైనటువంటి ఒక ఆ భావంతో రాశారు, వెనక్కి తిరుగుతూ వెళ్ళలేకనే వెడుతున్నా, వెనక్కి తిరుగుతూ వెళ్ళలేకనే వెడుతున్నా, నీ గర్భగుడిని చేరాక నీ దివ్య స్వరూపం చూశాక, గర్భగుడిని చేరాక నీ దివ్య స్వరూపం చూశాక, వెనక్కి తిరుగుతూ వేచి నీ గుడి ముంగిట 10 జాములపై దాకా, వెంకటేశ నిన్ను వేడుకొనుచుపడి గాపులుగా చాక, వేచి నీ గుడి ముంగిట 10 జాములపై దాకా, వెంకటేశ నిన్ను వేడుకొనుచుపడి గాపులుగా చాక, ఆలయ ప్రవేశమైనాక పలు భక్తులు అడ్డుగా నిలిచాక, ఆలయ ప్రవేశమైనాక పలు భక్తులు అడ్డుగా నిలిచాక, నీ రూపం కనబడక నా మనస నీపై నిలబడక, రూపం కనబడక నా మనస నీపై నిలబడక, ఒక్క క్షణం నిన్ను చూసినంత పూజారులు పక్కకు నెడుతుంటే, ఒక్క క్షణం నిన్ను చూసినంత పూజారులు పక్కకు నెడుతుంటే, వెనక్కి తిరుగుతూ వెళ్ళలేకనే వెడుతున్నా, వెనక్కి. ఇలా ఎన్ని పాటలండి. నవ్వుతా ఉంటాడు కిట్టుడు, ఎప్పుడూ నవ్వుతా ఉంటాడు కిట్టుడు, కిలకిలా నవ్వుతాడు, గలగల నవ్వుతాడు, పకపక నవ్వుతాడు, పగలబడి నవ్వుతాడు, తీయగా నవ్వుతాడు, తికమకగా నవ్వుతాడు, నవ్వుతా ఉంటాడు కిట్టుడు. ఇలా అమోఘమైన పాటలు, ఎంతో అమృతాన్ని కురిపించేటువంటి భక్తి పాటలు, మామూలు పాటలు. అందుకనే ఆయన్ని అభినవ అన్నమయ్య అని ప్రేమతో పిలుచుకుంటాను నేను. అటువంటి మహానుభావుడు, ఆయనతోటి సాహచర్యం చేసి మద్రాసులో మీ ఇద్దరం కలిసి వండుకు తిని ఒక 5-6 సంవత్సరాలు. ఆయన నా రూములోకి రాగానే వారం రోజులు ఆయన ఉద్యోగం పోయింది. ఆయన ఉద్యోగం పోయిన తర్వాత నేను వెళ్ళిపోతానండి అన్నారు విజయవాడ. లేదు గురుగారు, ఉండండి, కొన్నాళ్ళు ఉండండి, చూద్దాం అన్న. వారం రోజులకి నా ఉద్యోగం పోయింది. అంతే, ఒకళ్ళకి ధైర్యం చెప్పుకుని, ఒకళ్ళ వీపు సరుచుకుని చక్కగా ఈనాడు నేను ఈ మాత్రం ఎదుగుదలకి ఆయన యొక్క ఆశీస్సులు, ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క స్నేహం ఎంతో నా జీవితం మీద ఉంది అని చెప్తూ, సభాముఖంగా ఆయనకి జీవితాంతం రుణపడి ఉంటానని చెప్తూ, ఇంట్లో అద్భుతమైన అవకాశం వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాను.